గుండా లక్ష్మీదేవం గారికి, IIIT డైరెక్టర్ గారు ప్రొఫెసర్ అప్పలనాయుడు గారు కూడాను తాతాలాక ఆశీస్సులు. ఇది ఏమి రోజు ప్రపంచ నైపుణ్య దినోత్సవం అంశం. పిల్లలు మంచి పౌరులుగా ఎదగాలి అంటే మన శ్రీకాకుళం జిల్లాలో అందరూ కూడా చాలా బాగా చదువుతారు, అన్ని విధాలా ముందుంటారు. మనం వెనుకబడిన జిల్లాలో పుట్టలేదు, మనం అన్ని విధాలా అభివృద్ధి చెందినట్టుగానే ఉన్నాం. కానీ మీరు వెనుకబడిన జిల్లా, మీది వెనుకబడిన జిల్లా అని 10 మంది చెప్తుంటే ఓహో ఇది వెనుకబడిన జిల్లా ఏమో అని మనకి మనం అనుకుంటున్నాం. కానీ మనది వెనుకబడిన జిల్లా కాదు, ముందు వరుసలో ఉన్న జిల్లా అని మీకు తెలియజేస్తున్నాను. మన ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు బాగా చదువుకున్న పిల్లల్లో కూడా నైపుణ్యత లేనందువలన ఏ ఇంటర్వ్యూలకి వీళ్ళు హాజరైనా ముందుకు రాలేకపోతున్నారు. అందువలన ప్రతి ఒక్కరికి కూడా నైపుణ్యతను పెంచాలి. వారికి ఏ సబ్జెక్ట్లో ఇష్టమైతే దాంట్లో వాళ్ళకి నైపుణ్యతను ఇచ్చి అందులో వారిని ఆనందంగా బ్రతికే విధంగా తయారు చేయాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయటం జరుగుతుంది. మన గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఏదో ఒక పని ఉంటుంది ప్రతిరోజు, కానీ పట్టణ ప్రాంతాల్లో ఉండే వారికి పనులు చాలా తక్కువగా ఉండటం మూలాన ఈ ట్రైనింగ్లు వినియోగించుకొని ఆ విధంగా కూడా ఆర్థికంగా ముందుకు వెళ్ళొచ్చు. చిన్న చిన్న 10th క్లాసు ఇంటర్మీడియట్ చదివిన పిల్లలు చదువులు మానేయకుండా తరువాత వారికి ఇష్టమైన ట్రైనింగ్, బ్యూటీ పార్లర్లు కానీ లేదా కంప్యూటర్ ట్రైనింగ్స్ కానీ ఇలా చాలా ట్రైనింగ్లు ఉన్నాయి. అందులో ట్రైనింగ్ తీసుకొని అందులో కూడా వారికి నచ్చిన జాబులు తీసుకొని వెళ్ళొచ్చు. మన జిల్లాలో చాలామందికి ఒక అలవాటు ఉంది, ఏ ఉద్యోగం వచ్చినా మా ఇంటి పక్కన రావాలి, మా ఊరు పక్కన ఉద్యోగం రావాలి అని అనుకుంటారు. అది తప్పు. ఎక్కడొచ్చినా, ఎందులో వచ్చినా, ఏ ఉద్యోగం వచ్చినా మీరు వెళ్ళాలి. వెళ్ళి అందులో మీరు మీ నైపుణ్యతను ప్రూవ్ చేసుకోండి. ఇంకో ఉద్యోగంలోకి అప్పుడు మారండి, అందులో మీరు అభివృద్ధి చెందండి. ఇంకా బాగా మంచి ఉద్యోగాలు సంపాదిస్తూ మంచి పేరు ప్రతిష్టలు మీ తల్లిదండ్రులకి తీసుకురండి. ఈ మధ్య రోజు పేపర్లో మాదక ద్రవ్యాల మీద వస్తుంది నాయన, అలాంటి వాటి జోలికి వెళ్ళకండి. ఎందుకంటే ముందు సరదాగా మొదలయ్యేది తర్వాత జీవితాన్ని అంతం చేస్తుంది. మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకి ఆ బాధ అనేది ఎంత భయంకరంగా ఉంటుంది అంటే ఆ పుట్టించిన దేవుడు కూడా వాళ్ళని కూడా ఎటువంటి ఓదార్పు ఇవ్వలేడు. కాబట్టి అలాంటి జోలికి వెళ్ళకుండా మీరందరూ ఇందులోనో ఒక దాంట్లో మేము రాణిస్తాం, మా తల్లిదండ్రులకి మేము అండగా ఉంటాం, మా తల్లిదండ్రుల్ని మేము ప్రేమిస్తామని మీరు ముందుకు వెళ్ళాలని, ఈ శ్రీకాకుళం జిల్లాని గొప్ప స్థానంలోకి మీరు అందరూ తీసుకురావాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు. వరల్డ్ స్కిల్స్ డే సందర్భంగా చాలా మంది నియామకులు కొంతమంది తీసుకుంటున్నారు, వారికి ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలియజేస్తూ చాలా వృద్ధి చెందాయి. సో ఆ గ్యాప్ మరి ప్రభుత్వం గుర్తించింది, అటు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ గుర్తించి స్కిల్లింగ్ ఈజ్ ద ఓన్లీ ఆన్సర్ ఫర్ ద ప్రజెంట్ డే రిక్వైర్మెంట్స్ అనే ఉద్దేశంతోనే మరి ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మరి దానికి సపరేట్ ఒక విభాగమే మినిస్ట్రీని ఏర్పాటు చేయడం జరిగింది, స్కిల్ డెవలప్మెంట్ వింగ్. అలాగే రాష్ట్రంలో కూడా మరి మన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడము, దాంతోపాటు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి రాష్ట్ర అభివృద్ధికి ఆయన తీసుకున్న చర్యల్లో భాగంగా మరి ఈ రాష్ట్రానికి 7 మిషన్స్ మనం పెట్టుకోవడం జరిగింది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి 7 మిషన్స్, 5 గ్రిడ్స్, 5 క్యాంపెయిన్స్ అని. ఆ 7 మిషన్స్ లో ఒకటి నాలెడ్జ్ అండ్ స్కిల్ అప్గ్రేడేషన్ మిషన్. సో దాని ప్రాధాన్యత మరి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నది అనేది దానికి చెప్పకనే చెప్తున్నారు అనమాట. యువతి యువకులకు మరి అన్ని రంగాల్లో కూడా సరైన రీతిలో మరి తర్ఫీదు ఇచ్చి సరైన రీతిలో శిక్షణ ఇచ్చి మీకు ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఏ చదువు చదివినా కానీ ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ స్కిల్ లేకపోతే యువర్ ఇల్లిటరేట్ కింద లెక్క ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో దీనికి సంబంధించి రకరకాలైన ప్రోగ్రామ్స్ కూడా మరి
చీఫ్ మినిస్టర్ కౌశల్య యోజన కానివ్వండి. సో దాని ద్వారా మరి యువతి యువకులకు ట్రైనింగ్స్ ఇవ్వాలని చెప్పి ఒక ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. మనకు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఐటీఐ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. మరి వాటిల్లో కూడా వైల్ దే ఆర్ లర్నింగ్ సైమల్టేనియస్ గా మనకు అప్గ్రేడేషన్ చేయాలని చెప్పి ముఖ్యంగా ఇండస్ట్రీస్ తో అనుసంధానం చేసి వారికి కూడా అవకాశాలు కల్పించేది. ఎందుకంటే ఐటీఐ చేసిన తర్వాత ఏం చేయాలో తెలియదు, అందుకని ఇండస్ట్రీతో అనుసంధానం చేసి వారికి కూడా మనం చేయాలని చెప్పేసి అది కూడా ఒక ప్రభుత్వ కార్యక్రమాలు భాగంగా చేస్తుంది. దాంతోపాటు మరి మీలో చాలా మందికి నైపుణ్యం ఉంటుంది, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలో తెలియదు, జాబ్స్ అక్కడ ఉన్నాయో లేదో తెలియదు. సో అందుకని ప్రభుత్వమే చొరవ తీసుకొని మరి అటు డిఆర్డిఏ ద్వారా కానివ్వండి, మెప్మా ద్వారా కానివ్వండి, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా కానివ్వండి, వివిధ సందర్భాల్లో జాబ్ మేళాస్ కూడా ప్రభుత్వమే కండక్ట్ చేసి ఇండస్ట్రీకి మీకు అనుసంధానకర్తగా ప్రభుత్వం వ్యవహరించి మీకు ఉపాధి అవకాశాలు పెంచే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టడం జరుగుతుంది. దీంతో పాటు మరి ఎంప్లాయ్మెంట్ స్కిల్ సెంటర్స్ అంటే దోస్ హు హావ్ ఆల్రెడీ డన్ ద మినిమం క్వాలిఫికేషన్స్, వారికి మరి ఆ క్వాలిఫికేషన్స్ విల్ నాట్ బి సఫిషియంట్. ఎందుకంటే ఆ క్వాలిఫికేషన్స్ ఫర్దర్ అప్గ్రేడేషన్ ఇస్తే మీరు ఖచ్చితంగా కూడా మీకు జాబ్స్ వస్తారు. కాబట్టి దానికి కూడా ఎంప్లాయ్మెంట్ స్కిల్ అప్గ్రేడేషన్ సెంటర్స్ కూడా ప్రభుత్వం ద్వారా చేయడం జరుగుతుంది. మరి మన జిల్లాలో కూడా వైటీసీ సెంటర్స్ ద్వారా చేస్తున్నాము. అలాగే రాజాంలో మీకు అందరికీ తెలుసు నైరెడ్ అనేది మన రాష్ట్ర స్థాయి ఇన్స్టిట్యూట్ అది. సో ఆ విధంగా కూడా వారి ద్వారా కూడా మరి అప్గ్రేడేషన్ కార్యక్రమాలు కూడా మీకు స్కిల్స్ ఇంపార్ట్ చేసే కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. వీటన్నిటితో పాటు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది కూడా ప్రభుత్వం తరఫున మరి చేస్తున్నాము. దాంతోపాటు ముఖ్యంగా యువతి యువకులకు ఎవరైతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేయాలనుకుంటున్నారో మనకు వివిధ రకాల కార్పొరేషన్స్ ప్రభుత్వం ద్వారా ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్, మైనారిటీస్ కార్పొరేషన్, ఇలా వివిధ రకాల కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి పథకాలకు సంబంధించి మీకు ఒకవైపు సబ్సిడీ ఇస్తూ ఇంకొక వైపు మరి లోన్ బ్యాంక్ లింకేజ్ కూడా కల్పిస్తూ మీరు మీ కాళ్ళ మీద నిలబడే విధంగా కూడా ప్రభుత్వం ఈ కార్యక్రమాలన్నీ చేస్తుంది. మరి గత సంవత్సరం మన జిల్లాలో మరి మన వాళ్ళు ఇచ్చిన వివరాల ప్రకారం దాదాపు 17,000 మందికి పైన మనం ట్రైనింగ్ చేస్తే 9,600 మందికి పైగా ఆల్రెడీ ప్లేస్మెంట్ జరిగాయి. అంటే ఏ విధంగా చూసినా కూడా మనకు దాదాపు 65 నుంచి 70% సక్సెస్ రేట్ తో చేయగలిగామంటే అది చాలా అంటే 10,000 మందికి ఉపాధి కలిగించగలిగాము త్రూ స్కిల్ అప్గ్రేడేషన్. అంటే ఇది ఒక మంచి కార్యక్రమం, మీరందరూ కూడా దాన్ని ఉపయోగపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. संतोष कुमार, नीलिमा, कॉग्निजेंट बाबू उन्नारा विद्यार्थुलु लक्ष्मणराव गारू इन्फोसिस किंतली काव्य उद्योगम अंडी मैसूरुलो गुड न्यूज़ ऑफिस 5,000 సార్. గణపతిరావు